ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించి 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకి కూడా ప్రతి తెలుగువాడి మనసులో, ప్రతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల మనసుల్లో ఊడు కట్టుకున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. రాబోయే కొన్ని దశాబ్దాల వరకు కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ఆయన విధానాలే మార్గదర్శకం అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన పరిపాలనలో గొప్పతనం ఏమిటంటే, ఆయన రాకముందు పేదవాడిని రాజకీయ నాయకుల చేతుల్లో, అదేవిధంగా ప్రత్యందారుల చేతుల్లో బానిసలుగా చేసిన విధానాల నుంచి సర్వస్వతంత్రులుగా ఆత్మగౌరవం నిలబడే విధంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని పొందటం పేదవాడి హక్కుగా మార్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నేను ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఒక ఇల్లు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక కార్డు కావాలన్నా ఒక కమిటీ ఏర్పాటు చేసి వారి సంతకాలు తప్పకుండా కావాలి. ఆ జన్మభూమి కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ సంతకాలు ఉంటేనే ఇస్తామో అనే విధానాన్ని అవలంబిస్తున్న పరిస్థితి మనం ఒకసారి గమనించినట్లయితే, ఇంతకుముందు ఒక ఇల్లు కావాలంటే, ఒక పెన్షన్ కావాలంటే అధికారులను నిలదీసే అవకాశాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఏ పేదవాడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి దేబీరించే పరిస్థితి లేకోకుండా మాకు ఇల్లు ఇవ్వండి, మాకు పెన్షన్ ఇవ్వండి అనే విధంగా ఆ రోజు పరిపాలన చేశారు. పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు గృహ నిర్మాణం తీసుకున్నా, లేదు పెన్షన్ తీసుకున్నా, లేదు రేషన్ కార్డులు తీసుకున్నా కూడా అంతా కూడా ఏదో కోటా సిస్టమ్ లాగా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకునే పరిస్థితి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మళ్ళీ నేను ఎన్నికల్లో మీ ముందుకు వచ్చినప్పుడు ఎవరు కూడా లేచి నాకు ఇల్లు రాలేదు, నాకు పెన్షన్ రాలేదు, నాకు రేషన్ కార్డు రాలేదు అని అడగకూడదు. ఆ స్ఫూర్తితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు. అదేవిధంగా సాగునీటి రంగంలో, సంక్షేమ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ఆయన ఆద్యుడు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, గోదావరి నది కృష్ణా నదులు అనుసంధానం చేశారని చెప్పేసి. ఆయన సిగ్గు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, ఇది వాస్తవం కాదు, అబద్ధం అని అన్నింటినీ కూడా విడిచేసి అబద్ధాలు చెప్పుకుని ఈరోజు ఆయన పబ్బం గడుపుతా ఉన్నాడు. ఏ విధంగా ఆయన గోదావరి కృష్ణా నదులు కలిపాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఒకవేళ నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
పోలవరానికి శంకుస్థాపన లేకపోతే పోలవరానికి నిధులు లేదా పోలవరానికి అనుమతులు తీసుకొచ్చి పని ప్రారంభించినట్లయితే నేనే ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశాను గోదావరి కృష్ణానదుల అనుసంధానానికి అని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉండేది. నువ్వు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రైతాంగాన్ని గాలికి వదిలేసి ఈ రాష్ట్ర సంక్షేమ రంగాన్ని గాలికి వదిలేసి పరిపాలన చేసి ఎంతసేపు మరి తెల్లదొరల కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవే మైక్రోసాఫ్ట్ అనో లేకపోతే కంప్యూటర్లనో. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా కూడా అనేక అడ్డంకులు ఎదురైనా కూడా పోలవరం అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటిది. పోలవరం కడితేనే ఈ రాష్ట్ర రైతాంగం రాబోయే కొన్ని దశాబ్దాల వరకు కూడా ఎటువంటి బెంగ లేకోకుండా సాగు చేసుకుంటారనే ఉద్దేశంతో అక్కడ ప్రారంభించి కాలువలు తవ్వి అప్పచెప్తే ఈరోజు దాంట్లో ఏదో చిన్న చిన్న పనులు చేసి నేను అనుసంధానం చేశానని చెప్పుకుంటూ ఎంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదని చెప్పేసి మనం చేస్తారండి. 150 కిలోమీటర్ల పొడవున్న కాలువలో 125 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు తవ్వి లైనింగ్ చేసి రెడీగా పెడితే దాంట్లో నీళ్లు ప్రవహింపచేసి నేను కలిపేశానని చెప్పేసి చెప్పుకుంటూ ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించేయమని మనం చేస్తున్నాం. ఇదే పులిచింతల ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో కృష్ణా డెల్టా రైతాంగం అంతా కూడా పులిచింతల ప్రాజెక్టు కావాలంటే లేదు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు అడ్డుకుంటున్నారు, తెలంగాణ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరు అడ్డుకున్నా కూడా ఇది కృష్ణా డెల్టా రైతాంగం యొక్క హక్కు అని చెప్పేసి అది నిర్మాణం చేశారు. ఈరోజు పేపర్లో చూశాం దాదాపు 17 టీఎంసీలు నిల్వ పెట్టారని చెప్పేసి, నిల్వ ఉంది వాటర్ అని చెప్పేసి. దాన్ని ఇంకొంచెం ఖర్చు పెట్టినట్టయితే 40 టీఎంసీల నీరు వస్తే కృష్ణా డెల్టా రైతాంగం యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. ఈ విధంగా ఏ రంగం తీసుకున్నా కూడా ఉద్యోగాలు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు 5 సంవత్సరాల కాలంలో. ఒకేసారి డిఎస్సి పెట్టి దాదాపు 1,50,000 మందికి ఉపాధ్యాయ అవకాశాలు ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు పూరించడానికి ఆయన చర్యలు తీసుకునే విషయం అందరూ కూడా తెలుసు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ఎవరన్నా ఆలోచించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మాకు తెలుసు గతంలో గ్రామాల్లో ఎవరైనా సరే మెడికల్ సీట్ కానీ ఇంజనీరింగ్ సీట్ కానీ తెచ్చుకుంటే ఈరోజు అందరూ సంతోషపడుతున్నారు, మా అబ్బాయికి మెడికల్ సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని. కానీ ఆ రోజు సంతోషపడే రోడ్డు మీద సంతోషపడి ఇంటికి వెళ్ళి బాధపడే రోజులు. ఫీజు కట్టడానికి ఎకరం అమ్మాలా, ఇల్లు తాకట్టు పెట్టాలా అని చెప్పేసి ఆలోచించి చదివించాలా వద్దని ఆలోచన. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అంటూ లక్షలాది మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారంటే ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మేము ఏమైనా చేస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంతోమంది దళిత వాడల్లో బలహీన వర్గాల కాలనీల్లో నా బతికింతేలే నా గతింతేలే ఇక నేను ఈ కుక్కి మంచంలో చావటంలే అని చెప్పేసి కాలం వెలిబుచ్చిన విషయాన్ని మనందరం కల్లారా చూశాం. ఈరోజు కోటీశ్వరుడు ఎక్కడైతే వైద్యం చేయించుకుంటాడో ఆ పక్క బెడ్లోనే అత్యంత పేదవాడు కూడా వైద్యం చేసుకునే అవకాశాన్ని కల్పించిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాం. మనందరం కూడా దేవుణ్ణి పూజ చేసినప్పుడు కోరుకుంటాం. అటువంటి కోరికలన్నీ కూడా తీర్చిన మరో దేవుడు రాజశేఖర రెడ్డి గారు అంటాం ఎటువంటి సందేహం లేదు. ఆయన కోల్పోవటం మనందరూ ఈ రాష్ట్రానికి పట్టిన దుర్గతిగానే మేము భావిస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానాలు, ఆయన స్ఫూర్తి, ఆయన ఏ విధంగా అయితే పేదవాడిని హత్తుకున్నాడో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పేదవాడిని హత్తుకుంటుంది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు రైతు, మహిళ, విద్యార్థి, నిరుద్యోగ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మేము పనిచేస్తామని చెప్పేసి పనిచేస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుని బుద్ధి తెచ్చుకోవాలని చెప్పడం కూడా కోరుకుంటున్నాము. నోటు ఓటు కేసుల్లో ఇరుక్కుని పనికిమాల ఆటల్లో అన్నింటిలో ఏలు దూర్చి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ సంక్షేమం పక్కన పెట్టేశాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు దేశంలో ఎవరు కనీసం ఆలోచన కూడా చేయలేని విధానాలు, ఆరోగ్యశ్రీ కానివ్వండి, లేదని చెప్పండి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, లేదంటే జలయజ్ఞం కానివ్వండి, అంత భారీ ఎత్తున మొదలుపెట్టింది కేవలం ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే.
మళ్ళీ ప్రతి ఒక్క కులం మతం అంటూ సంబంధం లేకుండా కష్టంలో ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పనిచేశారు. అదే దృక్పథంతో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం ప్రజల తరపున కూడా పోరాడతాం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏ ఆదర్శత చూపించారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మేమందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నాం. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.